కాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు. మౌలిక సదుపాయాల్లో ప్రధానమైన రహదారుల పరిస్థితి వైసీపీ ప్రభుత్వ పాలనలో దుర్భరంగా మారింది. ఉచిత పథకాల పంపిణీలో ఉన్న శ్రద్ధ మౌలిక సదుపాయాల కల్పనలో కనిపించలేదనే వాదన బలంగా వినిపించింది. నిత్యం తమ జీవనోపాధి సహా ఇతర అవసరాల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన సామాన్యులు రహదారుల దుస్థితి వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు పడుతున్న ఈ అవస్థల నేపథ్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ దుస్థితిని ఫోటోలు, వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. జనసేన చేసిన ఈ నిరసన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇదేదో ఒక పార్టీకో ఒక ప్రాంతానికో ఇబ్బంది కలిగించే విషయం కాదని, ప్రతి పౌరుడు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోతే ఇబ్బంది పడతాడని ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయడంలో పవన్ నాయకత్వం, జనసేన శ్రేణులు సక్సెస్ అయ్యారు. చిన్న చిన్న ప్రజా పోరాటాలతో ప్రజా సమస్యలను ఎలా గలమెత్తి ప్రశ్నించొచ్చో జనసేన చేసి చూపింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన పార్టీ చేపట్టిన ఈ పోరాటం కేవలం విమర్శలకే పరిమితం కాలేదు. ఇది ఒక వినూత్న నిరసన కార్యక్రమంగా ప్రజలకు చేరువైంది. రోడ్లను తక్షణమే మరమ్మతులు చేయాలని జగన్ సర్కార్పై ఒత్తిడి తెచ్చారు. అంతేకాదు, ప్రభుత్వం గనక ఈ సమస్యను పరిష్కరించకపోతే గాంధీ జయంతి రోజున తామే స్వయంగా రంగంలోకి దిగుతామని, శ్రమదానం చేసి రోడ్లను బాగు చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పటి జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమస్యను ఎత్తి చూపడమే కాదు, పరిష్కారం కోసం సిద్ధపడిన నిబద్ధత అది. ప్రజల కోసం పోరాడుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలపై దాడులు కూడా జరిగాయి. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే జనసేనాని సహించలేదు. జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. కార్యకర్తలపై దాడి జరిగితే నేనే స్వయంగా రోడ్లపైకి వస్తాను, ఆ పరిస్థితి తీసుకురావద్దని జనసేనాని గర్జించారు. ప్రజల పక్షాన పోరాడుతున్న నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన జన సైనికులు పవన్ నాయకత్వంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ పోరాటం కొనసాగించారు. జనసేన మీ సేన, సామాన్యుల సేన, మన భారతదేశపు సేన.